ఎంకే ఇందిరా గారు రాసిన గెజ్జె పూజే నవల ఆధారంగా అదే పేరుతో కన్నడంలో చిత్రాన్ని రూపొందించి జాతీయ బహుమతిని అందుకున్నారు ప్రముఖ దర్శకులు పుట్టಣ್ణ కణగల్. ఆ కన్నడ చిత్రాన్ని చూసి పులకరించిపోయి ఆ కథతోనే కళ్యాణ మండపం అనే చిత్రాన్ని తెలుగులో నిర్మించి రూపొందించారు వి మధుసూదన్ రావు గారు. మన సమాజంలోని సంప్రదాయాలకు బలైపోయిన ఓ దేవదాసి కూతురు కథే ఈ కళ్యాణ మండపం. కరుణ రసాత్మకమైన ఆ పాత్రలో అందాల నటి కాంచన అద్భుతంగా నటించి దర్శకుని మెప్పునే కాదు ప్రేక్షకుల ప్రశంసల్ని కూడా అందుకుంది. ఆదినారాయణరావు గారు సంగీతాన్ని అందించిన ఈ చిత్రంలో పాటలన్నీ కర్ణపేయాలే. ముఖ్యంగా సుశీలమ్మ గారు పాడిన ఈ దేవులపల్లి వారి గీతం చిరశ్రవణీయం. ఓ వేశ్య కూతురు పడే ఆరాటాన్ని ఆశల్ని ఈ పాటలో చక్కగా ఆవిష్కరించడం జరిగింది. ఇప్పుడు ఆ పాటని మన కోసం వినిపించబోతున్నారు కల్పన. సరిగమ పదని సాని దప మగరి సని పలికేవారుంటే హృదయము తెరిచేవారుంటే వలచే మనసుకు బదులుగా బదులుగా పిలిచే కనులకు ఎదురై ఎదురై పలికేవారుంటే హృదయము తెరిచేవారు సరిగమ పదని సాని దప మగరి సని పలికేవారుంటే హృదయము తెరిచేవారుంటే సరిగమ పదని సాని దప మగరి సని పలికేవారుంటే హృదయము తెరిచేవారుంటే వలచే మనసుకు బదులుగా బదులుగా పిలిచే కనులకు ఎదురై ఎదురై పలికేవారుంటే సరిగమ పదని సాని దప మగరి స అని పలికేవారుంటే హృదయము తెరిచేవారుంటే. అందరికీ ఆదర్శం సీతారాముల జీవితం. శ్రీ
శ్రీరామనవమి సందర్భంగా తెలుగు సినిమాలో రిలీజ్ అయిన సీతారాములు వారి పాటలతో పాట కంపోజ్ చేశాను. దేవిశ్రీ ప్రసాద్కి ఫోన్ చేశాను, జోక్ చేస్తున్నారా అన్నాడు. నన్ను పిలుస్తున్నారంటే ఎందుకీ ఉలికి పాటు గగురు పాటు. ఎక్కడ నవ్వాలో అక్కడ నవ్వకూడదే రామాయణం అయిపోయింది. ఎక్కడ నవ్వకూడదు అక్కడ నవ్వడం వల్ల భారతమైంది అన్న. అందరి బంధువయ్య భద్రాచల రామయ్య. రాముడు పేరు పెట్టుకున్నావు, శుభారంభం చేసావు ఈ సంచికి. నా రాముని కష్టం లోకంలో ఎవరూ పడలేదయ్యా. నీ తప్పుల్ని వెతికి పట్టుకునే బాధ్యత నేను ఆవిడకి అప్పచెప్తున్నాను. పట్ల సత్యం ధర్మం త్యాగంలో అతనికి సరిలేరయ్యా. వినుడు వినుడు రామాయణ గాథ వినుడి మనసారా. రాముడి గురించి గొప్ప పాటలు ఎక్కువ పాటలు రాసింది సముద్రాల గారు. ఆలపించిన ఆలకించిన ఆనందములికించే గాథ. ఆయన స్వర్గస్థుడానికి ముందు రాసిన పాట కూడా రాముడి పాటే రాశారు. కంసలేయురావించి మహీపతి ఆనతి తెలిపెను. పాడుతున్నంతసేపు రోమాలు నిక్కపుడుచుకున్నాయి. వనవాస దీక్షకు సెలవు కోరిపిన తల్లి పదాల వ్రాలి. అంతరంగమున ఆర్వారాముడు నీ అవస్థ గమనించాను నేను. సోమ సూర్యులను సురలు అవస్థ పడినా అది మేనేజ్ చేయడంలో నువ్వు సఫరీకృతులు అయ్యావు. అవని జంబులు అంతా రామమయం. ఈ జగమంతా రామమయం. సీతారామచరితం గానం జన్మ సఫలం శ్రవణం పాపహరణం. ఎన్నిసార్లు విన్నా కూడా రామాయణ గాథ వినాలి 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 అని అనిపిస్తుంది. దారుణముగ మాయ చేసే రావణుడు మాయలేడి అయినాడు. ఈ బాధని వ్యక్తం చేసావు, మేము వ్యక్తం చేయలేదు. అయ్యో నిజకి అవనిజక అగ్ని. నువ్వు ఏడ్చావు, మేము ఎడవలేదు. అంతే తేడా. దశరథుని కోడలిక ధర్మ పరీక్ష. రాములోడు వచ్చినాడు రో దంతస్సదీయ శివధనస్సు ఎత్తినాడు రో. సెర్చ్ చేసుకుంటున్నా అయితే ఈటీవీ వీళ్ళు ఒక 4-5 పాటలు ఇస్తే దాంట్లో వాళ్ళు సెర్చ్ చేస్తారు. తిరిగి మళ్ళీ మీకు ప్రసాదం ఇస్తారు. బల 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 బల్లమంటూ ఆకాశాలు కూలినట్టు బల 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 బల్లమంటూ దిక్కులన్నీ విరిగినట్టు. శివభక్తుడిగా చెప్తున్నాను, రాముడి పాట చక్కగా పడ్డావు. రామ 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 రామ. చక్కగా ఈ తరం పిల్లలకి అందరికీ అర్థమయ్యేలా ఆయన రాశారు. రామదండులాగా అందరొక్కటవుదామా. నీ మీద ఇంతకాలం ప్రేమే ఉండేది, ఇప్పుడు ఈ పాట తర్వాత నీ మీద గౌరవం కూడా పెరిగింది. అల్లాహ్ తత్వమున అల్లారు ముద్దుగా అలరారు అందాల చంద్రుడెవడు. మామూలుగా భక్తి పాటలు ఎలా ఉంటాయి? ఏమి రామ కథ శబరి శబరి. తాగరా శ్రీరామ నామామృతం. డివోషనల్ సాంగ్స్ లో ఐటమ్ సాంగ్ ఇది. ఆ నామమే దాటించు భవసాగరం. మగాడు పెళ్లికి ముందు పెళ్లి తర్వాత ఎలాగుండాలి? పెళ్లికి ముందు అడవిలో సింహం, పెళ్లి తర్వాత సర్కస్ లో సింహం. ఆ మాటతో చేతులు జేబులో పెట్టుకుని లేచి వెళ్ళిపోవడానికి అని ఆలోచిస్తున్నాను సరే. సీతారాముల కళ్యాణము చూతమురారండి. ఎన్ని ప్రమాణాల ఆధారం చేసుకున్నా కూడా ఈ పాట ఎంత పెద్ద విజయవంతమైన పాట మనం అర్థం చేసుకోవచ్చు. పారాణిని పాదాలకు పెట్టి ఈ ఫ్రేమ్ వర్క్ హిట్ అయిన విధంగా ఏ పాట నేను హిట్ అవడం చూడలేదు. కళ్యాణము చూతమురారండి. నీ పెళ్లిలో కూడా ఈ పాట ప్లే చేసి ఉండుంటారా? మ్యామ్ యాక్చువల్లీ నా పెళ్ళిలో నేనే పాడుకున్నాను. తాంబూలం డబ్బులు బయటికి పోలేదు.